హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనీ ఫుడ్ బ్లాగర్. మళ్ళీ ఒక సరికొత్త వీడియో ముందుకు వచ్చాను అనమాట. ఈ రోజు ఈ వీడియో వచ్చరికి ఏంటంటే మా కాలేజ్లో స్వర్ణంద్ర కాలేజ్లో ఆచరణ బ్లడ్ గ్రూపింగ్ అనేది జరుగుతుంది. అన్నట్లనే నేను అందులో ఒక వాలంటీర్ అనమాట. అసలు ఆచరణ అంటే ఏంటి అన్న దాని గురించి ఈ వీడియోలో ఉంటుంది అనమాట. వీడియో అయితే ఎక్కడైతే స్కిప్ చేయకండి, వీడియో చాలా బాగుంటుంది. అండ్ అలాగే ఆచరణలో ఎలా జాయిన్ అవ్వాలి, అందులో ఏమేమి యాక్టివిటీస్ ఉంటాయి కూడా ఈ వీడియోలో అయితే ఉంటుంది. వీడియో అయితే ఫుల్గా చూడండి. వీడియోలో అయితే వెళ్ళిపోదాం రండి. ఆచరణ అంటే ఎవరికైనా ఐడియా ఉందా? అసలు ఆచరణ అంటే ఎక్కడైనా విన్నారా ఎవరన్నా? ఆచరణ అనేది 2011 లో మనలాంటి కామన్ 5-7 స్టూడెంట్స్ కలిపి స్టార్ట్ చేసిన ఒక ఆర్గనైజేషన్. అసలు ఆచరణ మోటివేషన్ ఏంటి, అసలు లోగో ఏంటంటే 2011 లో బ్లడ్ నీడెడ్ అనేది చాలా ఎక్కువ ఉండేది. అంటే యాక్సిడెంట్స్ అయ్యి ఎవరికైనా బ్లడ్ కావాలంటే చనిపోయిన సిచ్యువేషన్స్ చాలా ఉంది. ఇప్పుడు మనకి ఇంకా టెక్నాలజీ ఉంది, మనం ప్లేట్లెట్స్ పడిపోయినాయని, బి పాజిటివ్ కావాలి, నో పాజిటివ్ కావాలని ఇన్ని పెట్టినా దొరకడం కష్టం. మరి 2011 లో అసలు టెక్నాలజీ లేనప్పుడు ఎంతమంది చనిపోయి ఉంటారు, ఎంతమంది సఫర్ అయి ఉంటారు. అలాంటి చాలా చూసిన తర్వాత మనలాంటి కామన్ స్టూడెంట్స్ స్టార్ట్ చేసిన ఆర్గనైజేషన్ ఈ ఆచరణ. ఓకే, ఇప్పుడు ఆచరణ అనేది బ్లడ్ మెయిన్ మోటో ఏంటంటే బ్లడ్ డొనేషన్. మీ బ్లడ్ గ్రూపింగ్ తెలుసుకుని, మీది ఏదో తెలుసుకుని మీరు ఆచరణలో మెంబర్ అయితే ఎవరికైతే ఈ బ్లడ్ నీడెడ్ అని ఉంటుందో, లైక్ యాక్సిడెంట్ జరిగి కావాలన్నారో వాళ్ళు ఆచరణకు అనేది కాల్ చేస్తారు. సో అప్పుడు మీ సరౌండింగ్స్ లో మీ నెంబర్స్ కానీ ఎవరికైనా కావాలంటే మీరు ఆచరణ నెంబర్ కాల్ చేస్తే విత్ ఇన్ మినిట్స్ లో మీకు ఆచరణ మెంబర్ నుంచి కాల్ వచ్చి బ్లడ్ డోనర్ అనేది దొరుకుతుంది. ఓకే, అలాగే మీరు కూడా ఆచరణలో మెంబర్ అయితే మీరు కూడా బ్లడ్ డొనేట్ చేయొచ్చు. ఓకే, ఆచరణలో బ్లడ్ డొనేటింగ్, బ్లడ్ గ్రూపింగ్ కానీ ఇంకేం లేదా. ఆచరణ అనేది ఇంకా చాలా యాక్టివిటీస్ అనేది పార్టిసిపేట్ చేస్తుంది. ఫస్ట్ వన్ వచ్చేసి, ఇప్పుడు మనకి ఇంత స్థాయి ఉంది కాబట్టి, మనం ఫైనాన్షియల్ గా ఉన్నాం కాబట్టి మనం ఇక్కడ ఏసీ హాల్లో వచ్చి చదువుకున్నాం. స్తోమత లేక చదవాలిపోయిన ఎంతో మంది ఉన్నారు. అలాంటి స్టూడెంట్స్ ని ఆచరణ అనేది అడాప్ట్ చేసుకుని 100% ఆఫ్ ది ఫీ లో 60% ఆఫ్ ది ఫీ ఆచరణ కట్టి చాలా మంది స్టూడెంట్స్ కి ఎడ్యుకేషన్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. ఓకే, ఇంకా మనం ఏదైనా ఫెస్టివల్ వచ్చినా, ఏదైనా ఫ్యామిలీ గ్యాదరింగ్ వచ్చినా మన ఫ్యామిలీ మొత్తం కలిసి చేసుకుంటాం. వాట్ అబౌట్ ఆర్ఫనేజెస్, ఓల్డ్ ఏజ్ హోమ్స్, మనకి ఫెస్టివల్స్ వాళ్ళకి ఉండవా? ఈ ఆచరణ వాలంటీర్స్ అనే వాళ్ళు ప్రతి ఫెస్టివల్ కి ఫ్యూ మెంబర్స్ అనే వాళ్ళు ఆర్గనైజేషన్స్ కానీ ఓల్డ్ ఏజ్ హోమ్స్ కానీ వెళ్ళి వాళ్ళకి కావాల్సిన నీడ్స్ అని ఇచ్చి వాళ్ళతో ఒక ఫ్యామిలీ అట్మాస్ఫియర్ క్రియేట్ చేసి వాళ్ళతో మన ఫెస్టివల్ జరుపుకుని వస్తారు ఆచరణ వాలంటీర్స్ అనేవాళ్ళు. ఓకే, ఇన్ని ప్రోగ్రామ్స్ చేస్తున్న ఆచరణలో మీరు మెంబర్ కావాలి. ఓకే, మేమేదో పోస్ట్ చేస్తామని చెప్పి లేదా క్లాస్ లో చెప్పారని చెప్పి ఆచరణ జాయిన్ అవ్వాలంటే వద్దు. ఓకే, నేను సర్వీస్ చేయాలి, నేను కూడా ఇలా ఆచరణలో మెంబర్ అవ్వాలి అని అనుకున్న వాళ్ళు మాత్రమే ఆచరణ మెంబర్షిప్ అనేది తీసుకోండి. ఓకే, ఓన్లీ సర్వీస్ చేయాలి ఇంటెన్షన్ ఉన్న వాళ్ళు మాత్రమే ఆచరణ అనేది జాయిన్ అవ్వండి. ఓకేనా? ఫర్దర్ గా ప్రొసీడ్ అయిన ప్రోగ్రామ్ ఏంటంటే కెరియర్ గైడెన్స్. ఇందులో మాక్సిమం 25% మెంబర్స్ 10th అయిన తర్వాత ఓకే ఎంపీసీ తీసుకున్నాక ఇంజనీరింగ్ బాగుంటుందని చెప్పి ఏ గైడెన్స్ లేకుండా వచ్చిన చాలా మంది ఉన్నారు. ఇంజనీరింగ్ అసలు ఎందుకు జాయిన్ అయినా తెలియని వాళ్ళు కూడా ఉన్నారు ఇంజనీరింగ్ లో, అవునా? ఓకే, ఆచరణ వాలంటీర్స్ అనే వాళ్ళు స్కూలింగ్ పిల్లలు ఉంటారు కదా, లైక్ 10th క్లాస్, ఇంటర్, ఏం చేయాలో తెలియక పేరెంట్స్ చెప్పారన్న వాళ్ళకి అసలు ఎలా ప్రొసీడ్ అవ్వాలో తెలియక మళ్ళీ జాయిన్ అవ్వకుండా ఉండాలంటే ఆచరణ వాలంటీర్స్ అనే వాళ్ళు 10th
10th క్లాస్ స్కూలింగ్ పిల్లలకి ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఈ కెరియర్ గైడెన్స్ అనేది ఇస్తారు. అంటే వాళ్ళ గోల్స్ ఏంటి, అసలు నువ్వు ఏం అవ్వాలనుకుంటున్నావు, నీ మోటో ఏంటి, నీ ఏం ఏంటి, నువ్వు అది సాధించాలంటే నువ్వేం చదవాలి, నీకు ఏది వెళ్ళాలంటే నీకు ఆపర్చునిటీస్ దొరుకుతాయి అని కెరియర్ గైడెన్స్ అనేది ఆచరణ వాలంటీర్స్ అనేది ఇస్తారు. ఆచరణ వాలంటీర్స్ అనే వాళ్ళు ఇస్తారు. ఓకేనా. నెక్స్ట్ ఆచరణ అనేది ఫర్దర్ గా ఇంప్రూవ్ చేసిన ప్రోగ్రామ్ ఏంటంటే గుడ్ టచ్ బ్యాడ్ టచ్, ఎస్పెషల్లీ గర్ల్స్ కి. ఓకే, ఈ గుడ్ టచ్ బ్యాడ్ టచ్ స్టార్ట్ చేయడానికి ఒక మెయిన్ మోటో ఏంటంటే ఇప్పుడు మనం బీటెక్ వచ్చాక డిగ్రీకి వచ్చాక మనకు ఒక మినిమం నాలెడ్జ్ ఉంటుంది. గుడ్ టచ్ అంటే ఏంటి, బ్యాడ్ టచ్ అంటే ఏంటి. వాట్ ఎవర్ స్కూలింగ్ చిల్డ్రన్ 10th క్లాస్ వాళ్ళకి తెలుసు కదా, అసలు ఆ ఏజ్ లో బ్రెయిన్ అసలు ఉంటుందా వాళ్ళకి, లేదు కదా. మన ఆచరణ వాలంటీర్స్ అనే వాళ్ళు ఏంటంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి గుడ్ టచ్ అంటే ఏంటి, బ్యాడ్ టచ్ అంటే ఏంటి వాళ్ళకి తెలియజేస్తారు. మీకు ఇలా వాటికి తేడా తెలియకపోవడం వల్ల చాలా మెంటల్ ఇష్యూస్ అనేది గర్ల్స్ మీద పడుతుంది.